గత 2 సంవత్సరాలుగా కేబినెట్ మీటింగ్ లేదా రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే కనిపిస్తూ సినిమా షూటింగ్స్ చేసుకుంటూ ఒక పెయిడ్ హాలిడేలో ఉన్నటువంటి గౌరవ మంత్రి పవన్ కళ్యాణ్ గారు సడన్ గా యాక్టివ్ అయిపోయారు. ఏపీలో, తెలంగాణలో, ఢిల్లీలో మీటింగ్లు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఉండి ఢిల్లీ మెడల్ ఉంచుతాం, కేంద్రం మెడల్ ఉంచుతాం అని ప్రగల్భాలు పలుకుతారు. తీరా ఢిల్లీకి వస్తే నోరు మూతపడిపోద్ది, మాట కూడా బయటకు రాదు, వంగి దండాలు పెడతారు అని వారు ఢిల్లీలో అంటున్నారు. ఎవరి గురించి? మీ గురించేనా పవన్ కళ్యాణ్ గారు? చాలా మంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడల్ ఉంచుతాం, ఒక్క పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటారు. దక్షిణాది మీద ఉత్తరాది ఆధిపత్యం ఎందుకు 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 అని అరిచి గీపెట్టి గగ్గోల పెట్టి అహంకారం, ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు 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 ఎందుకు? అక్కడికి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నది మీరే కదా. కనీసం విభజన హామీలు ఏమైంది? ప్రత్యేక హోదా ఏమైంది? స్టీల్ ప్లాంట్ ఏమైంది? దుగ్గరాజపట్నం పోర్ట్ ఏమైంది? మీరు అధికారంలో ఉండి భాగస్వామి అయి ఉండి మీరిచ్చినటువంటి హామీలు, పార్లమెంటు సాక్షిగా పెట్టిన బిల్లులో ఉన్న హామీలు అమలు చేయలేదని ఏనాడు అడగలేదు. అక్కడికి వెళ్లి వంగి వంగి దండాలు పెట్టుకుంటూ మీ గురించి మీరే చెప్పుకుంటున్నారా మిస్టర్ కళ్యాణ్? ఇంత సడన్ గా యాక్టివ్ అయిపోయి ఒక యాక్షన్ ప్లాన్ లో లేని మీటింగ్స్ సడన్ గా పెట్టిస్తున్నారంటే ఎందుకు? అంటే 2 సంవత్సరాలు తిని పడుకున్నది చాలు, ఇక నువ్వు యాక్టివ్ కావాలి, 2028లో తెలంగాణ మనం కొట్టాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని క్యాప్చర్ చేయాలని మీ ఇంటికి వచ్చి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినందుక సడన్ గా ఈ యాక్టివిజం? నేను జాతీయవాదం వైపు వెళ్దాము అనంటే నాకు కులం అంటగడుతున్నారు అని జనం మీద మీరు నెపం వేస్తున్నారు. ఎవరు మీకు కులం అంటగట్టారు? కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి కులాన్ని కట్టుకున్నది మీరు, కులాన్ని తాళి కట్టి పెళ్లి చేసుకున్నది మీరు, కులం పునాదుల మీద ట్రాక్ రికార్డు డెవలప్ చేసుకున్నది మీరు. పక్క రాష్ట్రంలో మీలాంటి ఒక సినిమా యాక్టర్ ఈ రోజు జనం చేత ఓట్లు వేయించుకుని సీఎం అయ్యారు. మరి అక్కడ వేసిన ఓట్లు ఇక్కడ వేయకుండా ఉంటారా? ఇక్కడ కూడా మీకు ఓట్లు ఇచ్చి ఉండేవి, కానీ ఎందుకు మీకు ఓట్లు రాలేదు? మీరు కులంతో ఐడెంటిఫై అయ్యారు కాబట్టి, మీ ఫ్యాన్ క్లబ్స్ కులం కాబట్టి, మీ అన్న నుంచి ఫ్యాన్ క్లబ్స్ అదే కమ్యూనిటీ మీకు సంక్రమించాయి కాబట్టి, ఈ ఫ్యాన్ క్లబ్స్ మీ నుంచి మీ అబ్బాయికి సంక్రమిస్తున్నాయి కాబట్టి, రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా మీ ఫోకస్ అంతా కులం మీదే. కాపుల నుంచి ఎవరు సీఎం కాలేదు, కుల భావన పెంచుకోండి, మీరు ఓట్లేయండి చూపిస్తాను అని అన్నది మీరే. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కులం గురించి మాట్లాడింది మీరే, కులం జపం చేసేది మీరే. ఏ స్పీచ్ లో అయినా కులం అనేది లేకుండా మీరు ఎప్పుడైనా అడ్రస్ చేయడం జరిగిందా? మొదటిసారి మీరు పోటీ చేసినప్పుడు ఎక్కడ పోటీ చేశారు? గాజువాకలో, భీమవరంలో. గాజువాక, భీమవరం ఎందుకు ఎంచుకున్నారు? అక్కడ కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నాయని. అయితే 2 చోట్ల గెలవలేదు కాబట్టి కాపులు కూడా ఓట్లు అయిపోతే ఎట్లా? మీరు మీటింగ్లకు వస్తున్నారు, ఓట్లు వేయడం లేదు. కుల భావన తెచ్చుకోండి, ఓట్లు వేయండి, నేను సీఎం అవుతానని అడిగి మళ్ళీ జల్లెడబట్టి అత్యంత అధికంగా కాపు ఓట్లు ఎక్కడున్నాయని చూసి పిఠాపురంలో ఎక్కువ మంది కాపు ఓట్లు ఉన్నాయని చెప్పి అక్కడ పోటీ చేసి అక్కడి నుంచి గెలిచి వచ్చారు. గుంపు పార్టీలుగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేసినప్పుడు మీకు 2 ఎంపీ స్థానాలు ఇస్తే 2 ఎంపీ స్థానాలు కాకినాడ, మచిలీపట్నం కాపులకే ఇచ్చారు. 3 మంత్రి పదవులు ఇస్తే అందులో 2 మంత్రి పదవులు కాపులకే ఇచ్చారు. ఒక ఎమ్మెల్సీ వస్తే అందులో ఆ ఎమ్మెల్సీ కాపు అయినటువంటి మీ అన్నకి ఇచ్చున్నారు. ఇలా ఉదాహరణలు చెప్పుకుంటూ పోవాలంటే అనేకం ఉన్నాయి. టెర్రరిస్ట్ కాల్పుల్లో చాలా మంది చనిపోయారు, కానీ కాపు బలిజ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు చనిపోయారని వెతుక్కుని మరి ఎక్కడో ఉన్న కావలికెళ్లి పరామర్శించి డబ్బు సాయం చేసి వచ్చారు. అదే పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రికల్ షాక్ జరిగి యాక్సిడెంటల్ గా చనిపోతే వాళ్ళకి పరామర్శ లేదు, డబ్బు సాయం లేదు, కనీసం పలకరింపు కూడా లేదు. ఎందుకంటే అతను మీ కులం కాదు కాబట్టి. ఇలా చెప్పుకుంటూ వెళితే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మీ ట్రాక్ రికార్డ్ కులం పునాదుల మీద ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పడానికి అనేక రకాల విషయాలు ఉన్నాయి. అందుకనే ఈ రోజు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి అనేటువంటి వ్యక్తి మిస్ అయిపోయాడు. ఏమైపోయాడు? కనీసం ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని జనం అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే, ఒకటి చనిపోయిన వ్యక్తి కుటుంబం గాని, వాళ్ళ మామలు గాని, వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ వాళ్ళు. 2 కాపు కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అంటే డబుల్ పాజిటివ్. మేము కాపు నాయకులు, మా నాయకుడు, మా నేత నాదెండ్ల మనోహర్ గారు గాని
పవన్ కళ్యాణ్ గారు తప్ప. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మా ఫ్యామిలీ మొత్తానికి ఉన్న సభ్యత్వాలతో సహా చూపిస్తాం, చూడండి. అయినా కూడా ఇన్ని స్పందించడం లేదేంటి అంటే నిందితుల వైపు కొమ్ము కాస్తున్నారా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. అందుకు స్పందించమని అడిగారు. మీరేమంటారు? ఒక క్రిమినల్ చనిపోతే నేను స్పందించాలా? క్రిమినల్ కి కాస్ట్ ఏంటి? మరి ఏ కాస్ట్ అని చెప్పి ఈ విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ జనసేన ఇన్ఛార్జి, పేరు కరెక్ట్ గా నాకు తెలియదు, అనిశెట్టి వాసు ఏదో, అతను చనిపోయిన వ్యక్తి కాపే, చంపినవాడు కాపే, అందరం కాపులమే, మనం దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం, ఒక 50 లక్షలు డీల్ చేసుకుందాం అని మాట్లాడారని ఆ కుటుంబం వాళ్ళు బయట చెప్తున్నారు. అమ్మిశెట్టి వాసు మా ఇంటికి వచ్చాడు, మా అన్నయ్య దగ్గరికి వచ్చాడు. అన్న జరిగింది ఏదో జరిగింది, పిల్లోడు వస్తాడో రాడో తెలియదు, సిఐ గారు మన కాపుకులం, సిఐ గారిని కాపాడుకుందాం అన్నా, మనం ఏ పని అడుగుతా చేస్తాడన్నా, మనకి బాగా ఉపయోగపడతాడన్నా అన్నాడు. మరి మీరేమో క్రిమినల్ కాస్ట్ అని, క్రిమినల్ కి కులం ఉండదు సార్. మీరు విడదీసి మాట్లాడుతున్నారు. పిఠాపురం నుంచి హోమ్ మినిస్టర్ మిసెస్ అనితని, నీకు చేత కాకపోతే దిగిపో, నేను హోమ్ మినిస్టర్ శాఖ తీసుకుంటాను, నేను తీసుకుంటే వేరేలా ఉంటుంది అని మీరు అంటారు. హోంశాఖ తీసుకున్నారంటే మనకు పరిస్థితులు చాలా చాలా వేరుగా ఉంటాయి. హోం మంత్రి సార్ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. భీమవరం డిఎస్పీ నేను చెప్పిన మాట వినడం లేదు, అతను మార్చేయండి, హోమ్ మినిస్టర్ మిసెస్ అనిత అంటారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను పవన్ ఆదేశించారు. ఎక్కడన్నా ఏదైనా చిన్న తేడా వస్తే హోం శాఖ మీద మిసెస్ అనిత మీద పడిపోతారు. బట్ యాక్చువల్ గా సబ్జెక్ట్ ఆమెది కాదు కదా. లా అండ్ ఆర్డర్ అనేది 15 సంవత్సరాలు ఇతనే సీఎం గా ఉంటారని చెప్పారే, ఆ చంద్రబాబు గారిది కదా లా అండ్ ఆర్డర్. మీరు ఏదైనా లా అండ్ ఆర్డర్ లో క్వశ్చన్ చేయాలంటే చంద్రబాబు నాయుడు కదా క్వశ్చన్ చేయాలి. మాట్లాడితే అంటే మిసెస్ అనిత మీద పడుతున్నారు మీరు. మీ నుంచి జనం స్పందన దేనికి ఎక్స్పెక్ట్ చేశారంటే, పోలీస్ కస్టడీలోకి తీసుకున్నటువంటి ఒక వ్యక్తి ఏమైపోయాడో తెలియదు, చనిపోయాడో బ్రతుకున్నాడో తెలియదు, పోలీసులు అత్యంత విచక్షణ రహితంగా, కిరాతకంగా, అమానవీయంగా ఒక మనిషిని ఎలా చంపేస్తారు? చట్టం అనేది లేదా ఈ రాష్ట్రంలో? అసలు చట్టం ఉందా? పాలన సాగుతుందా? గవర్నెన్స్ అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా సాగుతుందా లేదా అని కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ జనాలకి ఎరైజ్ అవుతున్నాయి. ప్రాథమిక హక్కులు అనేవి మనుషులకు ఉన్నాయా లేవా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందని మీరే చెప్తున్నారు. అధికారంలో ఉన్న ఈ గుంపు పార్టీల అండదండలు చూసుకునే కదా పోలీసులు ఇలా ఇష్టం వచ్చినట్టు అడిగేవాళ్ళు లేడు. మేమేమైనా చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్టు రూల్ చేయొచ్చు, తెనాలిలో నడి రోడ్డు మీద మోకాళ్ళ మీద నిలబెట్టి కొట్టొచ్చు, కస్టడీలోకి తీసుకుని వెళ్ళి చంపేయొచ్చు, శవం కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు నచ్చిన చోట దహనం కూడా చేసేయొచ్చు అని ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి ఈ పాలన గురించి? ఏ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంది ఈ స్టేట్ లో? దానికి మీరు స్పందిస్తారని జనం ఇంకా స్పందించలేదు ఏమిటి అని ఎదురు చూశారు. అది మానేసి మీరు తొక్కి నారదీస్తా, ఒలుస్తా, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టు. మీకు ఇచ్చిన పంచాయతీరాజ్ శాఖలో తొక్కి నారదీసే పని ఒకటి ఉందా? లేకపోతే మీ అటవీ శాఖలో తొక్కి నారదీసే కార్యక్రమం ఉందా? మీరు తొక్కి నారదీస్తే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ఈ అంగాలని దేనికి? అధికారులు ఏం పని చేయాలి? న్యాయ వ్యవస్థ ఏం పని చేయాలి? అలాగే పాలనా అంగం అయినటువంటి మీరేం పని చేయాలి? అసలు ఆ భాష ఏంటి? ఒక మంత్రిగా తొక్కి నారదీస్తా ఏంటంటే రాజ్యాంగం అనేది లేదా ఈ రాష్ట్రంలో? ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగబద్ధంగా కదా పాలన సాగాలి. నేను తొక్కి నారదీస్తా, ఒలుస్తా, రిమూవ్ చేస్తా అంటే అదా మీ మంత్రిగా మీ జాబ్? అదా మంత్రిగా మాట్లాడే భాష? అదా ఇది సభ్య సంస్కారమా? ఇది కనీసం బూడిదైనా ఇవ్వండి అని బిడ్డను కోల్పోయిన తల్లి అడుగుతుంటే ఈ గుంపు పార్టీల పాలనలో ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు ఉన్నాయా అని జనం ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు వేరు, ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేరు. రాజకీయాల కోసం, ఓట్ల కోసం ఒక ఆడబిడ్డను చెరిచి చంపేస్తే ఏమైపోయింది ఈ ప్రభుత్వం? న్యాయం చేయదా అని నిలదీసి, అరిచి, గీపెట్టి, రోడ్ షో చేసి సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. ప్రీతి సుగాలి కేసు అధికారంలోకి రాగానే మొదటి ఫైల్ గా తీసుకుని న్యాయం చేస్తానని మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. ఆ రోజు చెప్తే నిజమేనేమో ఇతను మాట్లాడిందంతా అని జనం అనుకున్నారు. కానీ ఇతను సినిమాల్లోనే నటిస్తాడని ఇన్నాళ్ళు అనుకున్న వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్పాడు. ఏమిటనంటే రియల్ లైఫ్ లో కూడా నేను నటిస్తాను, అందుకే ఆధారాలు లేవు, సాక్ష్యాధారాలు లేని దాన్ని నేను చేయాలి అని తిరిగి మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు క్రైమ్ చేసి క్రిమినల్స్ అయ్యి కూడా మనం కొన్నిసార్లు వదిలేయాల్సి వస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు లేక. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసు మళ్ళీ వచ్చి ఇప్పుడు నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి చెడిపేశారు.
పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేం. 2017లో ఈ ప్రీతి సుగాలి ఇన్సిడెంట్ జరిగింది. 2 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. మీ ప్రభుత్వమే, మీ గుంపు పార్టీ ఉంది. మళ్ళీ ఇప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. పోలీస్ వ్యవస్థ లేదా? ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ లేవా? ఎస్ఐటీలు లేవా? ఒక మర్డర్ ని ఎలా జరిగింది, ఒక రేప్ ఎలా జరిగింది అని వెలికి తీసేటువంటి స్కిల్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ గాని, పోలీసు గాని, ఆఫీసర్లు గాని ఈ రాష్ట్రంలో లేరా? గొడ్డుపోయిందా అధికార వ్యవస్థ అంతా కూడా? చేతగాని మాటలు మాట్లాడుతున్నారు. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి, నిందితుల పక్షాన ఉన్నారు కాబట్టి మీరు ముఖం చాటేసి మాట మార్చేస్తున్నారు. మీకు నిజంగా ఆ బిడ్డకు న్యాయం చేయాలి, ఆ తల్లి పార్వతికి న్యాయం చేయాలి అని మీరు అనుకుని ఉంటే, ఇంత అధికార మైటీ గవర్నమెంట్ పవర్ మీ చేతిలో ఉంటే ఒక హత్యను, ఒక రేప్ ని మీరు బయటికి తీయలేకపోతున్నారంటే ప్యూర్లీ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టువర్డ్స్ క్రిమినల్స్. నిందితులకు మీరు కొమ్ము కాస్తున్నారు కాబట్టి నిజం వెలికి తీసి ఆ బిడ్డకు న్యాయం చేయలేదు. ఇది రియల్ లైఫ్ లో నటించడం కాదా? మీకు అవసరమైతే హత్యలు వాడుకుంటారు, మీకు అవసరం లేకపోతే క్రిమినల్తో నన్ను జత చేస్తారేంటి అని ప్రశ్నిస్తారు. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఇది మీ రియల్ నటన. అధిక జనులు, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు గమనించాలి, గ్రహించాలి వీళ్ళ నిజ స్వరూపాలు ఏమిటి అనేది. ఎన్నికల ముందు వాళ్ళు మాట్లాడిన తీరేంటి, మాటలేంటి, ఇచ్చిన హామీలేంటి, అధికారం వచ్చాక ఏ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ముఖం చాటేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా నడిపిస్తున్నారు అనేటువంటిది. అందుకే మన ఓటు ఎంతో విలువైంది. మన ఓటు మన కోసం వాడుకుని మనం అధికారంలోకి ఎలా రావాలి అన్న ఆలోచన అధిక జనం చేయనంత కాలం ఈ రకమైనటువంటి శాంతి భద్రతల విఘాతమే కాదు, చట్టం అనే దానికి విలువ లేకుండా పోవటం అనే కాదు, సామాన్యుడు భద్రతతో జీవించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనం తరపున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీ గుంపు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జనరంజక పాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి జనాన్ని చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది తిరుపతియా, లేకపోతే సింహాచలమా, లేకపోతే విజయవాడ, ఇలా అనేక రకాలుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితిలో మీరు శాంతి భద్రతల్ని సరైనటువంటి రీతిలో పునఃస్థాపితం చేయండి. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను, మీరు 4 సార్లు ముఖ్యమంత్రి కదా, ఒక పోలీస్ కస్టడీలో మిస్సింగ్ లేదా డెత్ జరిగితే మీరు అదే శాఖకు చెందినటువంటి ఆఫీసర్లతో ఎలా ఎంక్వైరీ చేయిస్తారు? ఒక ఏసీపీనో డీసీపీనో ఎంక్వైరీ ఆఫీసర్ గా వేస్తారు, ఆ తర్వాత మళ్ళీ అదే శాఖలో ఒక సిట్ ఎట్లా వేస్తారు? బయట ఏదైనా ఒక హత్య జరిగింది, దొంగతనం జరిగింది, దోపిడీ జరిగింది, అలాంటి చోట ఒక సిట్ వేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి హత్య, ఒక రైలు దహనం, దొమ్మి, ఇట్లాంటి సందర్భాల్లో సిట్ వేశారంటే ఓకే. బట్ ఇక్కడ జరిగింది, తప్పు చేసింది పోలీసు శాఖ. పోలీసు శాఖ తప్పు చేస్తే పోలీసు ఆఫీసర్ తో ఎట్లా మీరు సిట్లు ఎంక్వైరీలు చేస్తారు? 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వేయాల్సింది మెజిస్టీరియల్ ఎంక్వైరీ చేయాలి. ఆ శాఖకు సంబంధం లేని వ్యక్తి ద్వారా ఒక రెవెన్యూ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గాని, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ద్వారా గాని ఎంక్వైరీ చేయించాలి. ఇది ఫండమెంటల్ రూల్ కదా, క్రిమినల్ అండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నది కదా. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మీకు తెలియదా? మీ చుట్టూ ఉన్నటువంటి ఆఫీసర్లైనా మీకు చెప్పలేదా ఇది ఒక మ్యాజిస్టీరియల్ ఎంక్వైరీ చేయించాలని? ఇన్క్వెస్ట్ చేయాలి. ఆ బాడీ ఏమైపోయింది, బాడీ దొరికితే బాడీని ఇన్క్వెస్ట్ చేయాలి, ఆ తర్వాత మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయాలి. ఈ 2 చేయకుండా మీరు సిట్లు వేస్తే నిజం ఎలా బయటకు వస్తుంది? మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, కనీసం డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయిలో ఉన్నటువంటి ఒక మ్యాజిస్ట్రేట్ ద్వారా వారి సిట్లో, వారి నాయకత్వంలో మల్టీ డిసిప్లినరీ టీమ్, అందులో కావాలంటే అసిస్టెంట్స్ కి పోలీసులు గాని ఇతర శాఖలను గాని పెట్టుకోవచ్చు. బట్ ఇట్ షుడ్ బి హెడెడ్ బై ఎ మ్యాజిస్ట్రేట్. ఒక మ్యాజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయించి నిజాన్ని బయటకు తీసుకురావాలి. తమిళనాడులో ఏ విధంగా అయితే పోలీసులు కిరాతకం వల్ల చనిపోయినటువంటి సందర్భంలో వారికి శిక్ష కోర్టులు విధించాయో ఆ రకమైనటువంటి శిక్ష విధించే విధంగా ఈ న్యాయ విచారణ జరిగి నిందితులకు శిక్ష పడాలి అని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది.